హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ గైస్. ఏ అనేది డే బై డే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. దానికి తగ్గట్టుగానే కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఒకప్పుడు ఏ అనగానే మనకు గుర్తొచ్చేది ఓన్లీ చాట్ జీపీటీ. దానికి కాంపిటీషన్గా మెటా ఏఐ వచ్చింది, జెమినీ ఏఐ వచ్చింది. రీసెంట్గా బాగా హైప్ వచ్చిన ప్రాజెక్ట్ వచ్చేసి డీప్సీక్ ఏఐ. వాళ్ళే అనమాట ఇప్పుడు కొత్తగా ఈ మళ్ళీ ఏఐ అనేది ట్రెండింగ్ అవుతుంది. సో అసలు ఏఐ వార్ అంటే ఏంటిది, డీప్సీక్కి చాట్ జీపీటీకి ఉన్న మెయిన్ వార్ ఏంటిది, దాంతో పాటుగా డిఫరెన్స్ ఏంటిది, డీప్సీక్ ఏఐ అంటే ఏంటిది, చాట్ జీపీటీ ఏఐ ఏంటిది, దీనివల్ల మనకి ప్లస్సా మైనసా అండ్ ఏది బెస్ట్, చాట్ జీపీటీ యూజ్ చేయడం బెస్టా, ఏఐ బెస్టా అండ్ దాంతో పాటుగా ఫైనల్గా చాట్ జీపీటీ నేను క్వశ్చన్ అడిగాను అనమాట, నువ్వు బెస్టా ఓపెన్ డీప్సీక్ ఏఐ బెస్టా అని. ఇది ఒక ఆన్సర్ ఇచ్చింది అనమాట, మంచి ఆన్సర్ ఇచ్చింది. అండ్ దాంతోపాటు పర్సనల్గా మనం యూజ్ చేయడానికి ఏ అయితే మనకి మంచిగా యూజ్ ఉంటుంది అండ్ నా ఒపీనియన్ ఏంటి దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, స్టెప్ బై స్టెప్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. వాళ్ళు ల్యాక్ చేయకుండా చాలా అంటే చాలా ఫాస్ట్గా చెప్తాను. సో దాపై గట్టిలోకి వెళ్ళిపోదాం. యాజ్ ఫస్ట్ డీప్సీక్ ఏఐ అంటే ఏంటిది, ప్లస్ డీప్సీక్ ఏఐ అనేది ఒక చైనీస్ బేస్డ్ ఏఐ మోడల్ అనమాట. దీనికి కింద క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. ఇంతకుముందు వచ్చిన ఏఐస్ అన్ని యూఎస్ బేస్డ్ వచ్చాయి అనమాట, బట్ ఇది మాత్రం చైనా నుంచి వచ్చింది. చాట్ జీపీటీని కాపీ చేసినట్టు ఉండేది. చైనా అంటే మీకు తెలుసు కదా, కాపీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది అలాగే అనమాట, కొంచెం కాపీ లాగే ఉంటుంది. చాట్ జీపీటీ కొంచెం సిమిలర్గా అయితే ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్లో చాలా తక్కువ టైంలో దీన్ని బిల్డ్ చేశారనమాట. సో అందుకే అంత హైప్ వచ్చింది. అండ్ రావడంతోనే చాలా అంటే సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ చేసుకుంది. ఫుల్ ఒక క్రేజ్ అయితే బిల్డ్ అయిపోయింది అనమాట. దీనికి ఒక హైప్ అయితే బిల్డ్ అయింది డీప్సీక్ ఏఐకి. సో అందుకే చాట్ జీపీటీ కానీ యూఎస్ కంట్రీస్ కానీ దీన్ని ఒక బెస్ట్ కాంపిటేటర్గా చూస్తున్నాయి అనమాట. అందుకే ఈ వార్ స్టార్ట్ అయింది. అండ్ చాట్ జీపీటీ గురించి మీకు ఆల్రెడీ తెలిసింది. చాట్ జీపీటీ ఒక యూఎస్ బేస్డ్ ఏఐ మోడల్, ఓపెన్ ఏఐ వారు సృష్టించారు దీన్ని ఇల్లు బిల్డ్ చేయడానికి చాలా మనీ అయింది, దాంతోపాటు టైం కూడా తీసుకున్నారు. బట్ చాట్ జీపీటీ రిలీజ్ అయిన టైంలో కూడా సేమ్ ఇదే హైప్ ఉందన్నమాట. సేమ్ ఇదే హైప్ ఉంది, చాలా తక్కువ టైంలో ఎక్కువ మెంబర్స్ని గెయిన్ చేసుకుంది, ట్రస్ట్ బిల్డ్ చేసుకుంది. బట్ నాకు యూజ్ చేసినప్పుడు చాట్ జీపీటీ బెస్ట్ అనిపించింది అదే స్టార్టింగ్లో. మీరు పక్కన స్క్రీన్ చెక్ చేయండి. ఇదనమాట చాట్ జీపీటీ డీప్సీక్ ఒక నార్మల్ ఇంట్రడక్షన్. మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ చాట్ జీపీటీ అండ్ డీప్సీక్ ఏంటిదంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్ గైస్. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఏంటిదంటే, డీప్సీక్ ఏఐ మనకి ఫ్రీగా వస్తుంది, అందరూ యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి మనీ పే చేసిన అవసరం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవడం కోసం అలా ఆఫర్ పెడతారు. కొంచెం టైం తర్వాత మనీ అయితే వేస్తారనమాట, లైక్ చాట్ జీపీటీ కూడా అంతే. స్టార్టింగ్లో మనకి మనీ లేదు, ఓన్లీ ఫ్రీగానే మనం యూజ్ చేసుకోవచ్చు ఎంతైనా కానీ. బట్ ఇప్పుడైతే మనీ పే చేయాలి. కొంచెం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, బట్ దానికి ఒక డైలీ ప్లాన్స్ అవన్నీ అనమాట చాట్ జీపీటీకి. బట్ ఇదైతే ఫ్రీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్లోనే డీప్సీక్ క్రియేట్ చేయడానికి ఓన్లీ $6 మిలియన్ మాత్రమే ఖర్చు అయింది గైస్. అండ్ చాలా ఓన్లీ 2 ఇయర్స్లో బిల్డ్ చేశారు. బట్ ఇది ఓపెన్ అయ్యి చాట్ జీపీటీ మాత్రం $100 మిలియన్ అయితే ఖర్చు అయిపోయింది. అండ్ వాళ్ళు చాలా టైం తీసుకున్నారు, మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. 5 ఇయర్స్ టైం తీసుకున్నారు. అంటే 100% వీళ్ళు తీసుకుంటే అందులో 6%తోనే వీళ్ళు బిల్డ్ చేశారనమాట. అందుకే దీనికి ఎంత హైప్, తక్కువ కాస్ట్లో దాన్ని వాళ్ళు సృష్టించారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది R1 చిప్తో స్టార్ట్ అవుతుంది గైస్. అంటే వీళ్ళు యూజ్ చేసే హై మోడల్ చిప్స్ అనమాట వాళ్ళు యూజ్ చేసేవన్నీ. బట్ డీప్సీక్ చాలా నార్మల్ చిప్స్ యూజ్ చేస్తూ దీన్ని క్రియేట్ చేసిందంటే అది చాలా గ్రేట్ అనమాట. అండ్ సిమిలారిటీస్ వచ్చేసి ఇది సిమిలారిటీస్ అంటే ఎక్కువ ఉండదు గైస్. నార్మల్ క్వశ్చన్ అడుగుతాం, అది ఆన్సర్ ఇచ్చింది. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ గైస్. నాకైతే పర్సనల్గా చాట్ జీపీటీ అంటే చాలా ఇష్టం. బట్ కొన్ని నేను మీమ్స్ కానీ న్యూస్ రిపోర్ట్స్ కానీ చూసాను అనమాట. వాటిలో వచ్చింది ఏంటంటే, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కోడింగ్ కోటికి డీప్సీక్ చాలా యాక్యురేట్గా ఆన్సర్ ఇస్తుందని చెప్పారు. అండ్ రిమైనింగ్ అంటే మన క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానీ వాటికి మాత్రం చాట్ జీపీటీ చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తుందంట. నా పర్సనల్ యూజ్ అయితే నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తాను, ఇది కూడా యూజ్ చేస్తాను డీప్సీక్ కూడా. బట్ నాకు ఎందుకు అంత అనిపించలేదు అనమాట, అది వే ఆఫ్ అప్రోచ్ అంత అనిపించలేదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇమేజ్ క్రియేషన్ గైస్. ఇమేజ్ క్రియేషన్ రెండిట్లో చేసుకోవచ్చు. చాట్ జీపీటీలో అయితే ఓన్లీ మనం అడిగినమనే ఇమేజ్ ఇస్తుంది, బట్ ఇదైతే ఇవ్వట్లే ఇమేజ్. నేను అడిగాను అనమాట, ఎందుకు ఇమేజ్ ఇవ్వలేదంటే అది చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ప్రెసెంట్ అయితే నేను ఇంకా ఇమేజ్ క్రియేట్ చేయలేను, బట్ నేనైతే ప్రాంప్ట్ ఇస్తాను, మీకు సజెషన్స్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పింది. మీరు స్క్రీన్ చెక్ చేయండి కావాలంటే, క్లియర్గా ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి యూఎస్ స్టాక్స్ ఎందుకు కొలాప్స్ అయ్యాయి, 27th అనుకుంటా ఆ రోజు ఎందుకు కొలాప్స్ అయ్యాయి అనేది. కొలాప్స్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి గైస్, చాట్ జీపీటీకి మెయిన్ కాంపిటీటర్గా డీప్సీక్ వచ్చింది అనమాట. అది అన్ని కంట్రీస్ అండ్ వరల్డ్ కూడా యాక్సెప్ట్ చేసింది.
అండ్ యాక్సెప్ట్ చేయటం స్టాక్స్ కొలాప్స్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నోవిడా గైస్. నోవిడా చాట్ జీపీటీలో 20% ఆఫ్ షేర్ ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ మెయిన్ వార్ వచ్చేసి చాట్ జీపీటీ వర్సెస్ డీప్సీక్ ఏఐ. ఈ డీప్సీక్ ఏఐ చాట్ జీపీటీకి బెస్ట్ కాంపిటేటర్ అని ఒక స్టేజ్లో చాట్ జీపీటీ దేనికి పనికిరాదు, డీప్సీక్కి ఫ్యూచర్ అని డిసైడ్ అయిపోయారనమాట వరల్డ్ మొత్తం. సో దానివల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ అంతా ప్రాఫిట్ బుకింగ్ దిగారు. సో దాని ఎఫెక్ట్ అంతా నోవిడా షేర్స్ కూడా కొలాప్స్ అయిందనమాట. సో నోవిడా షేర్స్ ఏంటంటే నోవిడా ఇన్వెస్ట్ చేయడం ఓపెన్ ఏఐతో పాటు మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేసింది, గూగుల్ ఇన్వెస్ట్ చేసింది, ఇలా చాలా టెక్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసింది అనమాట. సో నోవిడా అనేది బెస్ట్ అనమాట అక్కడ వచ్చింది. సో నోవిడా యొక్క షేర్ మార్కెట్ కొలాప్స్ అవడం వల్ల టోటల్గా ఎఫెక్ట్ యూఎస్ స్టాక్ మార్కెట్ పడిపోయింది కదా. సో దాంతో టోటల్ యూఎస్ స్టాక్ మార్కెట్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఇది ఒక రీజన్ అనమాట. అండ్ పర్ఫార్మెన్స్లో ఫ్యూచర్లో ఏది బెస్ట్ అనుకుంటే ఫ్యూచర్లో డెఫినెట్గా చాట్ జీపీటీ బెస్ట్ ఉంటుంది గైస్. ఎందుకంటే చాట్ జీపీటీ దగ్గర మంచి ఎక్విప్మెంట్ ఉంది, వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంది. వీళ్ళ దగ్గర కొంచెం క్యాపిటల్ తక్కువ ఉంది. బట్ ఎంతైనా కానీ నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళతో కాంపిటీషన్ అయితే ఇవ్వలేదు. బట్ బెస్ట్ కాంపిటీషన్ అయితే ఫ్యూచర్లో పక్కాగా ఉంటుంది అనమాట ఓపెన్ ఏఐకి, డీప్సీకి. ప్రజెంట్ ఏది బెస్ట్ అయితే మాత్రం ప్రజెంట్ డెఫినెట్లీగా చాట్ జీపీటీ గైస్. ఎందుకంటే చాట్ జీపీటీలో చాలా ఆఫర్స్ ఉన్నాయి, పాసిబిలిటీస్ కానీ ఫ్యూచర్స్ అయితే చాలా ఉన్నాయి. దీంతో కంపేర్ చేసి చాలా ఎక్కువ టైం తీసుకుంటాం ఆన్సర్ ఇవ్వడానికి, చాలా ఫాస్ట్గా ఇస్తుంది అనమాట. అండ్ మనకి ఏది బెస్ట్ అంటే మాత్రం మనకు కూడా ఇదే బెస్ట్ ఆబ్వియస్లీ. ఈ ప్లస్ మైనస్ ఎంత కాంపిటేటివ్ పెరగడం వల్ల అంటే డెఫినెట్గా మనకు చాలా ప్లస్ గైస్. ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి, ఇది వచ్చిన డీప్సీక్ ఏఐ వచ్చింది. దానివల్ల చాట్ జీపీటీ యొక్క పర్చేస్ ప్రైస్ తగ్గించే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు $12 అంత ఉంది పర్ మంత్. మేబీ దాని ఒక $6 కన్నా తగ్గించవచ్చు వీళ్ళు మంచి కాంపిటీషన్ ఇస్తే మాత్రం ఇంకా బెటర్గా. సో దీంతో పాటు ఇంకా చాలా ఏఐస్ వస్తూ ఉంటాయి. సో మనకి యూజ్ చేయడం కూడా చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. యూజ్ చేసి జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి, చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ అయితే పెరిగిపోద్ది అనమాట. సో కొంచెం యూఎస్కి ప్లస్ ఉంటుంది కాంపిటీషన్ పెరగడం వల్ల. మనం కూడా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఫైనల్గా చాట్ జీపీటీ అన్నప్పుడు చాట్ జీపీటీ ఏం ఆశించిందంటే ప్రజెంట్ అయితే చాట్ జీపీటీ బెస్ట్. ఎందుకంటే దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, దగ్గర క్యాపిటల్ ఉంది, అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి దగ్గర. బట్ డీప్సీక్ దగ్గర అలాంటి ఏమీ లేదు. బట్ ఫ్యూచర్లో మాత్రం మంచి కాంపిటేటర్గా ఉంటుంది డీప్సీక్ మాకు. బట్ ప్రజెంట్ అయితే అంత కాంపిటేటర్ ఏం కాదు. ప్రజెంట్ ఉన్న టైంలో అయితే చాట్ జీపీటీ బెస్ట్. బట్ ఫ్యూచర్లో అయితే మాత్రం మమ్మల్ని క్రాస్ చేయకపోయినా కానీ డీప్సీక్ మాతో బెస్ట్ కాంపిటీషన్ ఇస్తుంది. అండ్ చాలా రీసెంట్ ఆశిస్తుంది అనమాట. నాకు కూడా అది కొంచెం మంచిగా అనిపించింది. అండ్ నా పర్సనల్ యూజ్ ఏంటంటే గైస్, మనం కూడా మీకు నచ్చిన యూజ్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా చాట్ జీపీటీ నచ్చింది అనమాట. కానీ ఎక్కువ టైం తీసుకుని ఫాస్ట్ కాన్సెప్ట్ ఇంతే గైస్. మీకు కానీ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. అండ్ కొన్ని టాపిక్స్ కవర్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడే వీడియో రికార్డ్ చేస్తుందంటే ప్రాబ్లం అయిపోయింది. సో మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా చదువుకోవచ్చు. బోత్ ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది, మీరు క్లియర్గా చదువుకోవచ్చు. అండ్ ఎప్పుడు లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లవ్ యూ ఆల్.